బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉదాన్ భూముల్లో కూల్చివేసిన ఇండ్లను పరిశీలించనున్నారు. బాధితులను కలిసి వారికి భరోసా ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి బతుకులను రోడ్డుపాలు చేసింది. నిర్వాసితులైన పేదలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుంచి మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, కేటీఆర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గరున్న తాజా అప్డేట్స్ ఏంటి సాంబా? ఖమ్మం నగరాన్ని ఆనుకున్నటువంటి వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 147, 148, 149 సర్వే నెంబర్లో ఉన్నటువంటి దాదాపు 60 ఎకరాల వివాదాస్పద భూమిలో గత 3 రోజులుగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అట్లాగే 4 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులను మోహరించి వందల మంది రెవెన్యూ సిబ్బందిని అట్లాగే ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అనేక మందిని ఇక్కడ తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా ఏకపక్షంగా కూల్చివేతలు చేస్తున్నారంటూ ఈ వినోబానగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. భూదాన్ భూములలో మేము ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం ఇంత నిరంకుశత్వంగా కూల్చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ భూదాన్ భూములను పరిశీలించిన తర్వాత భూదాన్ భూముల్లో ప్రభుత్వం ఏకపక్షంగా కూల్చివేసినటువంటి ఇండ్లను పరిశీలించిన తర్వాత వినోబానగర్ పరిశీలన తర్వాత అంబేద్కర్ భవన్లో ఉన్నటువంటి బాధితులతో మాట్లాడేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు. కాసేపట్లోనే ఖమ్మానికి రాబోతున్నారు. మనతో పాటు ఈ వినోబానగర్లో ఇండ్లు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి దమనకాండను పోలీసుల యొక్క ఏకపక్ష దాడులకు సంబంధించినటువంటి విషయాలను వారు అడిగి తెలుసుకుందాం. గత 2 రోజులుగా ఈ వినోబానగర్లో జరుగుతున్నటువంటి దమనకాండ కావచ్చు, కూల్చివేతలు కావచ్చు, పేదలను బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎట్లా చూస్తారు? ఇక్కడ మేము గత 8 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం వినోబా నవోదయ కాలనీలోనే. మేము ఇక్కడ కళాకారులుగా మాకు కూడా ఇక్కడ కొన్ని ప్లాట్లు ఇచ్చారు. అందులో మేము రేకుల షెడ్లు వేసుకొని ఉన్నాం. ఏంటంటే ఇక్కడ మాకు ఈ 62 ఎకరాల్లోనే ఇక్కడ వినోబా నవోదయ కాలనీలోనే 62 ఎకరాల్లో నిరుపేదలకి గ్రామీణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భూదాన బోర్డులోని అక్కడికి కట్టుకోమని చాలామందికి 100 గజాలు ఇక్కడ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అందులోని స్థిరంగా స్లాపులు వేసుకొని, కొంతమంది రేకులు వేసుకొని, కొంతమంది స్థిరంగా ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 మంత్రుల వల్ల ఇప్పుడు ఇక్కడున్న భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లోని ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మాకు భూదాన బోర్డు ఇచ్చారనేసరికి వాళ్ళు ఎన్నికెళ్ళిపోయారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోని ఇక్కడ పేదల భూములు మొత్తం కొట్టేసి ఇక్కడ అందరిని కూడా ఇక్కడ నుంచి నిర్దాసనంగా రేకులు మొత్తం కూలగొట్టి, ఇల్లులు మొత్తం కూలగొట్టి అందరిని కూడా ఈరోజు రోడ్డు మీద పడేసిన స్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మరి ఈరోజు మమ్మల్ని అందరిని ఆదుకోవడానికి కూడా గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి మరి ఐటీ శాఖ మంత్రి మన కేటీఆర్ గారు మరి కొద్దిసేపట్లో వస్తున్నారు. వారికి మా బాధ అంతా కూడా విన్నపించి మరి మాకేమైనా న్యాయం జరిగేలా చేస్తారని మాకు కూడా ఎక్కడో చోట మాకు ఉండటానికి, మరి ఎక్కడ నివాసం ఉండటానికి మాకు ఇల్లు ఇప్పిస్తారని మేము బతిమలాడుకోవడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి కోసం మాకు న్యాయం చేస్తారని మరి మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అమ్మ, ఏం జరిగింది తల్లి? ఏడుస్తున్నావు? నువ్వు పేద వర్గాలకు చెందినటువంటి దానివా? ఇక్కడ ఇల్లు కొనుక్కున్నావని కాదు? కొనుక్కోలేదు సార్, నాకు పార్టీ ఇచ్చింది సార్. నాకు ఏడ ఇల్లు లేదు సార్. చిన్నతనం నుంచి మా నాన్న లేడు, చనిపోయిండు. అమ్మ పండ్లు అమ్మి కాలబడిన మమ్మల్ని సాధించి సార్. పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి కూడా నా భర్తకు గడి, నా అత్తగారికి గడి ఏది లేదు సార్. కాలబడ్డు జుబ్లీ క్లబ్ వెనకాల కిరాయికున్నాను సార్. పలానా పార్టీ వచ్చి నీకు ఇట్లా రూమ్ రెంట్ కట్టలేకపోతున్నావు తల్లి, నువ్వు రమ్మంటే వచ్చినాం సార్. 100 గజాలు ఇస్తామంటే రేకులు చెట్టు వేసుకున్నాను సార్. ఇంత ఘోరం చేస్తున్నాను అనుకోలేదు సార్. ఇంట్లో చేస్తారు అనుకోలేదు సార్. సామాన్లు లేదు, మొత్తం చిత్తు కొట్టి పసి పిల్లగానని కూడా చూడకుండా ఇసిరేసిరు సార్. మమ్మల్ని పోలీసులు ఎట్లా పడతారు మాట్లాడతారు సార్. మాకు ఇల్లు బాగులుంటే ఇన్ని బాధలు ఎందుకు ఉంటాం సార్? తిండి తిప్పలు లేకుండా కాళ్ళు చేతులు చేకు వస్తున్నాయి సార్. మమ్మల్ని ఎవరు కనికరించట్లేదు సార్. ఆ కేటీఆర్ గారు సార్ అని వస్తే మమ్మల్ని దయచేస్తాడేమో, మమ్మల్ని మా బాధలు చూసుకుంటాడేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. ఇక్కడ మేము కూలీ నాలి చేసుకుని ఉంటున్నాం సార్ అండి. మాకు అసలు ఏమీ లేదు. ఏదో ఇదో పనులు చేసుకుంటా, రోడ్ల మీద కాయలు అమ్ముకుంటా, పాచి పనులు చేసుకుంటా, ఏదో పని చేసుకుంటా ఇక్కడ నీళ్ళు లేక నీడకు వచ్చినాం సార్ అండి. ఇంత 10,000 దాకా ఖర్చు అయింది. ఇళ్ళు రేకులు అవి దోలేసుకోవడం వల్ల
ఆయన నీళ్లు కొంత ఇబ్బంది, కరెంటు పెట్టుకుంటే కరెంటు కట్ చేసేవాళ్ళు, నీళ్లు కొన్ని రోజులు ఇచ్చి నీళ్లు ఆపేవాళ్ళు. ఇక పొద్దు స్నానం పని చేసి వచ్చి మేము నిద్ర కంటిన్యూ నిద్రపోవడానికి నిద్ర లేదు సార్ అండి. అట్టా అవస్థ పడుకుంటా 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం సార్. అక్కడికి మమ్మల్ని ఇందులో వండుకున్న అన్నం కూడా తినకుండా మొత్తం. మీరేమో పేదలు, మిమ్మల్ని చూస్తే బాధ కలుగుతుంది, మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇలా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, అసలు మీరు పేదలు కాదు, ఇక్కడ ఒక భూమాఫియా జరుగుతుందని సాక్షాత్ కలెక్టర్ కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. వీళ్ళెవరూ ఇక్కడ బాధితులు కాదు, వీళ్ళెవరికి లబ్ధిదారులు కాదు, ఇది భూమాఫియా అంటున్నారమ్మా. లేదు సార్, భూమాఫియా అయితే లేదు సార్. ఇది భూమాఫియా అయితే సార్ ఇది ఇక్కడ పర్సనల్గా గుడిసెల కాడ నుంచి గింత డేరాల కాడ నుంచి మేము ఉన్నాం సార్. 15 సంవత్సరాల నుంచి ఉన్నాం కదా సార్. మేము ఈవేళ కొత్తగా ఏం లేము కదా సార్. 15 సంవత్సరాల నుంచి లేని కబ్జా అయ్యాలి ఎందుకు వచ్చింది సార్ చెప్పండి సార్. అప్పుడున్న కలెక్టర్ ఇప్పుడు లేడా సార్? కలెక్టర్లు మారచ్చు, అధికారం మొత్తం ఒకటే కదా సార్ అండి. మనుషులు మారితే అధికారం ఒకటే కదా. మరి అప్పుడు లేని కబ్జా ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? అప్పుడే చెబితే మేము ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ఎక్కడో అక్కడ మేము నివాసాలు మేము ఆడడం అక్కడ ఉండేవాళ్ళం కదా సార్. మమ్మల్ని ఇంత ఖర్చు పెట్టి కేటీఆర్ గారు 10 సంవత్సరాలు చేశారండి. కేసీఆర్ 10 సంవత్సరాలు చేశారు. ఇంకా అంతకుముందు ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎన్నెన్నో పార్టీలు ఉన్నాయి. అప్పుడు ఉన్న జనం ఇప్పుడు ఉన్నారు సార్. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్ మా మీద దండోరా చెప్పండి సార్. మీరు వాళ్ళు అడిగే ప్రశ్నకి మేము కూడా వేస్తాం సార్. మా మీద ఎందుకు దండోరా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఎంత చిత్తనివస పెడుతున్నారు? మేము ఇవాళ రాలేదు కదా సార్. ఇవాళ వస్తే మిమ్మల్ని అనొచ్చు భూదాన భూమి అన్న బట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం సార్. మమ్మల్ని ఎవరు ఏమనరని. అదే అంటే మేము వెంటనే ఖాళీ చేసేవాళ్ళమే సార్. మేము ఎందుకు ఇక్కడ ఇంత ఖర్చు పెడతాం? ఇంకా కరెంటు పెడితే కరెంటు కట్ చేసేవాళ్ళు, నీళ్లు పెడితే నీళ్ళు సోలార్ కట్ చేసేవాళ్ళు. ఆ కరెంటు మళ్ళీ ఎంతో ఒకంత 100, 200 ఎంతో ఒకంత తెచ్చుకొని మళ్ళీ కరెంటు తీగలు కొనుక్కునేవాళ్ళం, పోర్లు ఎంచుకునేవాళ్ళం. ఇంకా ఎన్నెన్నో పనులు ఉంటుందని ఆశతో ఎన్నో పనులు చేసుకున్నాం సార్. ఆ కష్టంలో నుంచి మా పిల్లలు నోటికాడు తీసి మొత్తం భూమి మీద దారిపోసినాం సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు అండి, లేదండి మేము చెప్పట్లేదు. ఎవరన్నా ఇందులో ఉన్నోళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉండొచ్చు, అందరిని కూడా ఉండోళ్ళనే మంత్రులు అంటే సార్ చెప్పండి సార్ ఒక్కటి సార్. అదే ఉన్నోళ్ళం అయితే ఆధార్ కార్డు కొట్టండి సార్. ఖమ్మం కాదంట మీరు చదివి ఉంచండి కదా సార్. మాకు ఏదైనా భూదానం భూమి అని మన్నగాడ వచ్చిరు సార్. మన్నగాడ వచ్చి నీ భూదానం భూమి నీకు ఉందమ్మా, 31 ఎకరం భూదానం భూమి నీదే అని చెప్పారు సార్. మరి అన్నోళ్ళు తెల్లారిసరికి ఎట్లా కూలగొట్టి మాకు ఏం అర్థం కాదు సార్. అప్పటికప్పుడు ఏం జరిగిందో మాకు ఏం అర్థం కావట్లేదు సార్. వండుకున్న అన్నాలు సార్. పిల్లగాడు 3 నెలల పిల్లగాడు పాలసీకే పిల్లగాడు సార్. పిల్లగాడిని కాదు ఇప్పుడు మాకు అమ్మాల మామూలు అద్దెలు ఉంటాడు సార్. మాకు కనీసానికి ఏం చేయాలో అర్థం కాక సార్కి తెలియదా సార్? కేటీఆర్ సార్కి తెలియదా? మరి ఇక్కడ ఈ బట్టి సార్కి తెలియదా? మరి ఇంకా మంత్రులు ఉన్నారు కదా సార్. ఇవాళ ఏదో కొత్తగా ఈ ప్రపంచం రాలేదు కదా సార్ అండి. వీళ్ళందరూ నిన్నగా బట్టి గారు మొన్నటి వరకు ఇటు తిరిగినోళ్ళే కదా. మరి ఇంకా కేసీఆర్ గారు తిరిగినోడేనా? మరి అందరూ రేణుకక్క తిరిగిన అక్కేనా? ఇంకా అందరూ ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు మొత్తం ఈ ఏరియాలోనే ఉన్నారు కదా సార్. ఇవాళ కొత్తగా రాలేదు కదా సార్. మా బాధ అదండి. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో, కలెక్టర్ ఉన్నాడు, అధికారులు ఉన్నారు. ఈ అధికారులకు మంత్రులకు మీరు ఏం చెప్తారు బాధితులు? ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారండి. గతంలోనే మన ఖమ్మం జిల్లాలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక మంత్రి గారు ఉన్నారు, మన పోవడ అజయ్ కుమార్ గారు. ఆనాడు మన అజయ్ గారు ఉన్నప్పుడు కూడా ఏనాటి మాకు ఎలాంటి ఇక్కడున్న ఇళ్ళకి జోలేదు. గతంలో అటు పాకలు వేసుకున్నప్పుడు ఇది ఇంకా కోర్టులో వివాదం నడుస్తుంది, అది తెలిసినాకనే ఏదైనా మీరు చేసుకోవాలని గతంలో చెప్పారు. ఇప్పుడు 3 మంత్రులు ఉండి కూడా మరి దాన్ని వాళ్ళు 3 మంత్రులు దీన్ని కబ్జా చేయడానికి, ఇక్కడున్న పేదవాళ్ళందరినీ దీన్ని లేపేయడానికి వాళ్ళు పంపిస్తే ఇక్కడున్న కలెక్టరేట్కి దగ్గర ఉంది కదా, ఇది కోట్ల వాల్యూ చేస్తుంది కదా, ఈ పేదవాళ్ళందరూ పంపిస్తే ఇది మనం స్వాధీనం చేసుకుందామన్న ఆలోచన మీద ఉండి ఆ 3 మంత్రులు ఈ నాటకం ఆడుతున్నారు అనేది కూడా మాకు అర్థం కావటం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బాధితులను ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సర్వం కోల్పోయి రోడ్డు మీద నిలబడ్డారు. కనీసం తినడానికి తిండి లేదు, వండుకున్న అన్నాన్ని కూడా తినకుండా తన్ని తీసుకుపోయారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు, ఇల్లు మొత్తం కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ కావచ్చు స్పందించి మాకు ఎక్కడో దగ్గర పునరావాసం కల్పించాలి, ప్రస్తుతం ఉన్న చోట వీలు కాని పక్షంలో మరొక చోట ఇవ్వాలి, లేదంటే ఇది భూదాన్ యజ్ఞ బోర్డు భూమి అయితే కనుక ఇక్కడే మాకు ఆ 100 గజాలు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.